ఓటమికి కారణాలని ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు విశ్లేషించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని. అందులో కాస్త సరైనటువంటి విశ్లేషణ దిశగా తీసుకెళ్ళింది కాసు మహేష్ రెడ్డి. గురజాల అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మహేష్ రెడ్డి విశ్లేషించుకొచ్చారు. వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్టు తిట్టి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని వెల్లడించారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని, పైగా చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగిందని, అట్లాంటి అవమానాలు చంద్రబాబులోను టీడీపీ నేతలను కసి పెంచాయన్నారు. ఎవరినైనా అవమానాలకు గురి చేస్తే వాళ్ళు కసితో రగిలిపోయి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందని, ఎన్నికలు చంద్రబాబు విషయంలో జరిగింది అదేనని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. రామాయణ మహాభారత పురాణాలు కూడా అదే చెప్తున్నాయని, జగన్ కూడా ఇప్పుడు అదే కసితో పనిచేయాలన్నారు. తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీశాయని, మద్యం తాగేవాళ్ళు తమ పార్టీకి ఓటే లేదన్నారు. రాష్ట్రంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు. రాష్ట్రంలో 25% మందుబాబులు ఉంటారని, వాళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారన్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని టీడీపీ చేసిన ప్రచారం మందుబాబుల మీద బాగా ప్రభావం చూపిందన్నారు. ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదల మీద, ఇతర వర్గాల ప్రజలపైన ప్రభావం చూపాయన్నారు. నేను చాలా రోజుల నుండి చెప్తున్నది అదే. అది జరుగుతున్నప్పుడు అనుకున్నదే. అదే సందర్భంలో మద్యం లాంటి వాటిలో వచ్చేటప్పటికి ప్రభుత్వం సహజంగా వాళ్ళని తాగనీయకుండానే చేయాలి. కాకపోతే ఓట్లు పోయినాయి దానివలన. ఫ్యూచర్లో దాని పరిణామం ఎట్లుంటుంది అనేది చూడాలి.